చావబడింది. గోవాకి వెళ్తుంటే గాయస్ ఈ లొకేషన్ చూడండి. ఇది గోవా ఏం కాదు, మన ఇంత హెవీ ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ పడవ. ఫ్యామిలీతో పాటు ఒక ప్లేస్కి వెళ్తున్నా. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళే వాళ్ళము. అక్కడ డ్యామ్, అది పెనకచల్ల డ్యామ్ అని, ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్నప్పుడు బలి వెళ్ళే వాళ్ళం. చాలా సంవత్సరాలు వెళ్ళాక అక్కడ ప్లేస్ బాగుందని చెప్తున్నారు. అక్కడికి వెళ్దాం పదండి, మీకు చూపిస్తా ఎట్లుందో. నేను కూడా అంటే చాలా రోజుల తర్వాత చూస్తాను కదా, అట్లే ఉందా లేదా మారిందా, పదండి చూపిస్తా. వచ్చే దావలో అయితే మధ్యలో ఇక్కడ కూల్ వాటర్ పట్టుకున్నాం. అట్లే వడలు ఇక్కడే తీసుకున్నా. అన్నం పప్పు తీసుకున్నాం కదా, అన్నం పప్పులో వడలు బాగుంటాయి. అక్కడ దొరుకుతాయో లేదో, వాటర్ కూడా తీసుకున్నా. అట్లే పదండి ఇంక వెళ్దాం. గోవాకి వెళ్తుంటే గాయస్ ఈ లొకేషన్ చూడండి. ఇది గోవా ఏం కాదు, మన రాయలసీమలో పెనకచల్ల డ్యామ్ పోయే దావా ఇదే. అసలు ఎట్లుందంటే స్వర్గం ఉన్నట్ల చూడండి. ఎట్లుంది మొత్తము, చెట్లు, తోటలు సైడ్లకి, సూపర్ లొకేషన్. అట్లే మొత్తము దావ మొత్తం ఇట్లే ఉంది. ఇంకా చూపిస్తాం మీకు. ముందర కూడా భలే ఉంది మొత్తం. ముందర చూడండి, అక్కడ మీకు ఇంకా చూపిస్తున్నా. అక్కడ ఉన్నాయి ఎవరు, అక్కడ ఫామ్ హౌస్ కట్టినారు. అక్కడ చూడండి. దారిలో వెళ్తుంటే ఇది మొత్తం చెట్లు చూడండి. చెట్లు మొత్తం అంటే రోడ్ని మొత్తం కవర్ చేసినాయి. ఎంత బాగుందంటే ఈ కెమెరాలో చూడడం కన్నా డైరెక్ట్ చూడడము. పక్కన మొత్తం నిమ్మకాయ చెట్లు, మొత్తము పక్కన ఈ రోడ్ మొత్తం అట్లే ఉంది. చెప్పాలంటే సూపర్ ఎక్సలెంట్ వ్యూ ఉంది అసలుకి. చెప్పాలంటే ఏదో ఇక్కడ పని జరుగుతుంది, కన్స్ట్రక్షన్ పని మొత్తము. ఏదో పనులు చేస్తున్నారు. చిన్నప్పుడైతే భలే వచ్చేవాళ్ళం ఇక్కడ. అంటే మా గుత్తి, పామిడి, గార్లదిన్న, అనంతపురం ఏమైనా పండగల తర్వాత, ఏమైనా ఫంక్షన్ల తర్వాత, ఒకరోజు తర్వాత ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి అన్నం ఇక్కడే ఇంటి నుంచి తెచ్చుకొని తిని ఇక్కడే అంటే బాగా అంటే సూపర్గా ఉండేది ఇక్కడ ముందు. ఇప్పుడు మొత్తం వర్క్ జరుగుతుంది చూడండి. పక్కన మొత్తము చూడండి గ్రీనరీ. ఇక్కడ ఏదో పనులు జరుగుతున్నాయి మొత్తము. గేట్లు కానీ మొత్తం బంద్ ఉన్నాయి. నీళ్ళు తక్కువ ఉన్నాయి కదా మొత్తము. చేపలు కూడా పట్టేవాళ్ళు ముందు. ఇక్కడ ఉంది కదా పైన, ఇక్కడ నుంచి కింద దూకేవారు. ఇప్పుడు ఎవరు లేరంతా. ముందు అయితే మేము చిన్నప్పుడు చాలామంది చూసేవాళ్ళం, దుంకేవాళ్ళు అక్కడ నుంచి అంటే స్విమ్మింగ్కి. ఇక్కడ చూడండి గద్దలు మొత్తము. మనము బయలుదేరింది లేట్ బయలుదేరినాము. వచ్చేంత వరకు 2 పైనే అయిపోయింది. ఫస్ట్ భోజనం చేసి ఆ తర్వాత కింద యాక్టివిటీస్ చేద్దాం. పప్పు, చింతొక్కు, వడలు. కింద చేపలు పడదామని ఆ వైరు, ఆ కొండీలు అవి తెచ్చినాము. ఇప్పుడు కట్టెలు కావాలి కదా, కట్టెలు రెడీ చేస్తున్నాం. అక్కడ ఒకటి దొరికింది. మళ్ళీ దానికి అవి వేర్లు ఎక్కిస్తాంటే చిన్నప్పుడు, ఆ వేర్లు అయితే దొరకలేదు. అందుకోసం మైదా పిండి గట్టిగా కలిపి దానికి వేద్దాం. పడతాయో లేదో చూద్దాం పదండి. కిందికి అయితే వెళ్తున్నాం. ఈ కట్టెలు, గాలం తయారు చేసేకి మొత్తం తీసుకున్నాం. నీళ్ళ దగ్గరికి అయితే దగ్గరలో ఉన్నాం, వచ్చేసినాము. చేపలు పడదాము. నీళ్ళు బాగుంటే కొద్దిగా ఈదలాడదాం. నీళ్ళు అంత లేవు. వీళ్ళు వలలు అయితే వేస్తున్నారు ఆ బోట్లలో వెళ్ళి. అక్కడ ఇప్పుడు గాలము ఒకటి ఇప్పుడు కడుతున్నాం. అన్న కూడా వస్తున్నాడు. నా ఒకటి కట్టి అన్న. चाल ले पकड़ने को लोड ले ना यार बोता 8 वరకు లోడ్ నేను అయ్యేదో ఆదా గాలాలు అయితే వేసేస్తాం. చేపలేం పడుతున్నారు. అప్పుడే ఒక గాలము ఒక కొండి తునిగిపోయింది.
మా పక్కనే అక్కడ మొత్తం వలలు అయితే వేసేసినారు. ఇప్పుడు మేము ఇక్కడ గాలి వస్తుంది కదా, గాలం వేసినా బయటికి వచ్చేస్తుంది. ట్రై చేద్దాం, మన ఏమంటారు అదృష్టం. ముందైతే మన నదిలో పట్టేవాళ్ళం మేము, ఇప్పుడు ఫస్ట్ సారి ఇక్కడికి వచ్చి మేము చేసాం. ఇది చూద్దాం ఒకటైనా పడుతుంది అని అనుకుంటున్నా. నేనే కదా చావబడింది. ఏం చేద్దాం, తెచ్చిన ఇంకా దీనికి మనము చేపలకే విసిరిద్దాం. చూడండి, తినండి, మీరు బాగుండాల. చాలా మంచి వాళ్ళ మీరే మా దగ్గరికి రావడం లేదు, మీ దగ్గరికే మీ ఆహారం విసిరేస్తున్నా, తినేయండి. పదండి ఇంకా వెళ్దాము, లేట్ అయిపోతుంది. ఇంకా సాయంత్రం కూడా అయింది కదా, లైట్ ఫెయిల్ అయిపోతుంది. గాలాలు అయితే ఇక్కడే వదిలేసాం 2. ఇంకా వెళ్దాం పదండి. ఇక్కడున్న ఒక పురాతనమైన ఒక పడవ చూపిస్తా. ఎంత హెవీ ఉందంటే నీళ్ళు ఫస్ట్ ఇక్కడ వరకు ఉండేవంట నీళ్ళు. ఇవి చూడండి పడవ, ఇది ఎంత హెవీ ఉందంటే అంత హెవీ మెటల్ ఇది. దీని ఇంజనీరింగ్ చూడండి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇవి. అసలు ఇట్లా కదిలిస్తుంటే కదలడం కానీ లేదు. లోపల చూడండి, దీని ఇంజన్ మొత్తము. ముందు పడవలు అనుకుంటా ఇవి. చాలా అంటే చాలా హెవీ ఉంది ఇది. ఎంత పెద్దగా ఉందంటే చూడండి, ఎంత హెవీ ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ పడవ. మొత్తం హెవీ గేజ్ మొత్తం ఇది. చాలా అంటే బరువు ఉంది ఇది. ఇప్పుడు వెళ్దాం, టైం అయిపోయింది. ఇప్పుడు పైకి అయితే వెళ్తాను. ఇక్కడ చూడండి, కిందికి దిగడానికి స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇది మెయింటైన్ చేయడం లేదు కదా, అందుకోసం ఇక్కడ అంత ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. ఫెసిలిటీ అయితే 0. అంటే ఎవరైనా టూరిస్టులు వస్తారు, వాళ్ళకి బాత్రూమ్లు అంట, రెస్ట్ చేసేకంట, అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. వచ్చినామా చూసుకున్నామా వెళ్ళిపోయినామా అట్లుంటుంది ఇక్కడ. వచ్చేకేమో రూట్ సూపర్ ఉంది. ఇక్కడ డ్యామ్ కన్నా ఆ రూటే హైలైట్. క్లైమేట్ బాగుంది, అందుకోసం హైవేలో పక్కన ఆపి టీ తాగుతున్నాం. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా మెల్లిగా. ఈ క్లైమేట్లో భలే ఉంటుంది టీ సిప్.